హలో ఫ్రెండ్స్, న్యూజిలాండ్ మ్యాప్ని గమనిస్తే మీకు తెలుస్తుంది 80% ఖాళీగా ఉందని. ఎవరు ఇక్కడ ఎందుకు ఉండరు? జనాభాలో 70% జనాభా ఈ నార్త్ సైడ్లోనే ఎందుకుంటారు? అందులో 50% మంది ఆక్లాండ్ సిటీలోనే ఎందుకుంటున్నారు? మంచి వాతావరణం, అందమైన ప్రదేశాలు, లో క్రైమ్ రేట్, హై స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ ఉన్నా కూడా 80% న్యూజిలాండ్ ఖాళీగానే ఎందుకుంది? వెల్కమ్ టు టాప్ ఫ్యాక్ట్స్ తెలుగు ఛానల్. ఈ ఛానల్ మీరు ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. మీ లైక్లు, షేర్లు ఈ ఛానల్ ఎదుగుదలకి చాలా సహాయపడతాయి. టాపిక్లోకి వెళ్లే ముందు న్యూజిలాండ్ దేశం గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. ఇది న్యూజిలాండ్ దేశం. పసిఫిక్ ఓషన్లో సౌత్ సైడ్ ఆస్ట్రేలియాకి దగ్గర 4000 కిలోమీటర్ల ఉంది ఈ దేశం. ప్రపంచ దేశాల్లో రెండవ పీస్ఫుల్ కంట్రీ ఈ న్యూజిలాండ్. చాలా మంది భారతీయులకు న్యూజిలాండ్ క్రికెట్ ద్వారానే పరిచయం. కానీ ఈ దేశం వాటి పెద్ద మౌంటైన్ రేంజెస్, అందమైన లేక్స్, ఇంకా హై క్వాలిటీ ఆర్గానిక్ ఫుడ్స్కి చాలా ఫేమస్. మీకు తెలిసే ఉంటుంది, లార్డ్ ఆఫ్ ది రింగ్స్ సినిమా షూటింగ్ మొత్తం ఈ దేశంలోనే జరిగింది. ఇక ఇక్కడ వాతావరణం అచ్చంగా యూకేలానే ఉంటుంది. వేసవికాలం తక్కువగా, చలికాలం ఎక్కువగా, మంచి వర్షపాతంతో ఉంటుంది ఈ దేశ వాతావరణం. న్యూజిలాండ్ పాపులేషన్ యూకే పాపులేషన్తో పోలిస్తే 7% కూడా లేదు. ప్రపంచ పటంలో న్యూజిలాండ్ దేశం చూస్తే మిగిలిన దేశాలకు చాలా దూరంగా ఉంటుంది. ఇక్కడ మనకు వచ్చే ప్రశ్న ఏంటంటే, అంత దూరంలో ఉన్న దేశానికి జనం ఎలా వెళ్ళారు? దీనికి చాలా రకాల సమాధానాలు ఉన్నాయి. న్యూజిలాండ్ అఫీషియల్ వెబ్సైట్లో ఉన్న దాని ప్రకారం 1000 సంవత్సరాల క్రితం మౌరీ ప్రజలు న్యూజిలాండ్ దేశాన్ని కనుగొన్నారు. ఈ మౌరీలు పసిఫిక్ ఓషన్లోని పాలినేషియన్ ఐలాండ్స్లో నివసించేవారు. అఫీషియల్స్ చెప్పే దాని ప్రకారం ఈ మౌరీలు 13వ శతాబ్దంలో వాళ్ళు ఉండే చిన్న ఐలాండ్స్ వదిలి పెద్ద పడవల మీద న్యూజిలాండ్ చేరుకున్నారు. అసలు ఈ మౌరీలు ఈ ఐలాండ్లు వదిలి న్యూజిలాండ్ ఎందుకు రావాల్సి వచ్చింది? హిస్టరీ చూస్తే మౌరీ ట్రెడిషన్ ప్రకారం న్యూజిలాండ్ దేశాన్ని 13వ దశాబ్దం కంటే ముందే, అంటే 500 సంవత్సరాల ముందే 750 ఏడీలో కూపే అనే పేరు గల మౌరీ డిస్కవర్ చేశాడు. ఈ కూపే అనే వ్యక్తి ఒక ఫిషర్మ్యాన్. తను తన ట్రైబ్తో కలిసి చేపలు వేటాడేవాడు. ఒకానొక సమయంలో వీళ్ళకి చేపలు దొరకడం చాలా కష్టమైంది. దానితో వీళ్ళకి చాలా ప్రాబ్లమ్స్ క్రియేట్ అవ్వటం మొదలయ్యాయి. దానికి కూపే తన ట్రైబ్లోని కొంతమందితో కలిసి తినటానికి తిండి, త్రాగటానికి నీరు సమృద్ధిగా ఉండే మరొక ఐలాండ్ని వెతకటం మొదలుపెట్టాడు. మొత్తంగా 20 నుండి 25 మంది ట్రైబ్స్తో కూపే పసిఫిక్ ఓషన్ మొత్తం వెతకటానికి బయలుదేరాడు. వాళ్ళ అదృష్టమో ఏమో, అతి తక్కువ రోజుల్లోనే వీళ్ళు పెద్ద కొండలతో ఒక ఐలాండ్ కనిపించింది. అదే ఇప్పటి న్యూజిలాండ్ దేశం. ఇక్కడ అంతులేని సీ ఫుడ్, పశువులు, పండ్లు, కూరగాయలతో నిండిపోయింది ఈ ఐలాండ్. ఈ ఐలాండ్లో అప్పటికి వేరే మనుషులు ఎవ్వరూ లేరు. కూపే మరియు వాళ్ళ ట్రైబ్ ప్రజలు నివసించడానికి పర్ఫెక్ట్ ప్రాంతం ఇది. దానితో కూపే తనతో వచ్చిన కొంతమందిని తిరిగి పాలినేషియన్ ఐలాండ్స్లో మిగిలిన తన ట్రైబ్ ప్రజలను ఇక్కడికి తీసుకురమ్మని పంపాడు. ఈ రకంగా న్యూజిలాండ్లో ఈ మౌరీ ప్రజలు స్థిరపడ్డారు. 17వ శతాబ్దం వచ్చే వరకు ఈ మౌరీ ప్రజలు ఇక్కడ ప్రశాంతంగానే బతికారు. కానీ ఇదంతా 17వ శతాబ్దం తర్వాత మారింది. ఆ సమయంలో వెస్ట్రన్ నేషన్స్ ప్రపంచాన్ని ఆక్రమించడం మొదలుపెట్టారు. ఈ దేశాల నుండి చాలా మంది ఎక్స్ప్లోరర్స్ని మిగిలిన దేశాలను, ఐలాండ్లను, కాంటినెంట్లను కనుక్కోవటానికి పంపేవారు. అలా కనిపించిన వాటిని కబ్జా చేస్తూ ఈ యూరోపియన్ కంట్రీస్ తమ పవర్ని పెంచుకునేవి. అందులో భాగంగానే ఏబుల్ టామ్సన్ అనే ఒక డచ్ ఎక్స్ప్లోరర్ 1642లో న్యూజిలాండ్ని డిస్కవర్ చేశాడు. ఇక న్యూజిలాండ్ని ఆక్రమించే ప్రయత్నం చేయగా అక్కడ ఉన్న మౌరీ ప్రజలతో జరిగిన యుద్ధంలో ఓడిపోయి తిరిగి పారిపోయాడు. ఆ తర్వాత 1769లో జేమ్స్ కుక్ అనే బ్రిటిష్ ఆఫీసర్ ఈ కాంటినెంట్ని వెతుకుతూ న్యూజిలాండ్ వచ్చాడు. జేమ్స్ సైన్యానికి మౌరీ ప్రజలకు మధ్య పెద్ద యుద్ధమే జరిగింది. ఆ యుద్ధంలో మౌరీ చీఫ్స్ చాలా మంది ప్రాణాలు కూడా కోల్పోయారు. కానీ జేమ్స్ ఓటమితో తిరిగి యూరప్ వెళ్లవలసి వచ్చింది. యుద్ధంలో ఓడిపోయాడు, కానీ జేమ్స్ న్యూజిలాండ్ గురించి, అక్కడికి ఎలా వెళ్ళాలి అనే డీటెయిల్డ్ మ్యాప్ తయారు చేశాడు. ఈ మ్యాప్ని ఆధారం చేసుకుని యూరోపియన్స్ 18వ శతాబ్దంలో ఈ ఐలాండ్కి రావటం మొదలుపెట్టారు. కానీ ఈసారి మౌరీ ప్రజలతో చాలా స్మార్ట్గా డీల్ చేశారు. వ్యాపారం పేరుతో ఆ దేశంలోకి వెళ్ళి అక్కడ నేవల్ పోర్ట్స్ కట్టడం మొదలుపెట్టారు బ్రిటిషర్స్. 100 సంవత్సరాలు జరిగే లోపే న్యూజిలాండ్ మొత్తాన్ని ఆక్రమించేశారు బ్రిటిషర్స్. 1840లో బ్రిటిషర్స్కి మౌరీ ప్రజలకు మధ్య ఒక ఒప్పందం జరిగింది. దీన్నే ద ట్రీటీ ఆఫ్ వైటాంగి అని అంటారు. ఈ ఒప్పందం తర్వాత న్యూజిలాండ్ మొత్తం అఫీషియల్గా బ్రిటిష్ ఎంపైర్లో ఒక భాగం అయిపోయింది. ఆ సమయంలో మౌరీ జనాభా 2 లక్షలకు పైగా ఉండేవారు. కానీ ఆ తర్వాత రోజుల్లో వారి జనాభా పెరగకపోగా 40,000కు పడిపోయింది. దీనికి ముఖ్యంగా 2 కారణాలు ఉన్నాయి. బ్రిటిషర్స్ ఇక్కడికి వచ్చినప్పుడు వారితో పాటు వారి జబ్బులను కూడా తీసుకువచ్చారు. ప్రాబ్లం ఏంటంటే, ఈ రోగాలను అధిగమించే ఇమ్యూనిటీ అక్కడి మౌరీ ప్రజలలో డెవలప్ అవ్వలేదు. దాని కారణంగా యూరోపియన్స్ ఇక్కడికి వచ్చాక అక్కడ మౌరీ ప్రజల్లో చాలామంది రోగాల బారిన పడి మరణించారు.
ఇక రెండవ కారణం ఏంటంటే ఆ సమయంలో బ్రిటిషర్స్కి మౌర్య ప్రజలకి మధ్య ల్యాండ్ ఓనర్షిప్ విషయంలో యుద్ధాలు ఎక్కువగా జరిగాయి. ఈ యుద్ధాలు దాదాపు 40 సంవత్సరాలు జరిగాయి. ఈ యుద్ధాలలో చాలామంది మౌర్యులు తమ ప్రాణాలు కోల్పోయారు. ఈ గొడవలు, యుద్ధాలు చివరికి 1881 వచ్చేసరికి మౌర్య ట్రైబ్ నాయకులు చనిపోవడంతో అక్కడి ట్రైబ్లో తిరుగుబాటు కూడా పూర్తిగా చనిపోయింది. ఇక ఈ ట్రైబ్స్ని కలుపుకొని ముందుకు సాగకపోతే ఇక్కడ డెవలప్మెంట్ చేయటం చాలా కష్టమని తెలుసుకున్న బ్రిటిషర్స్ అక్కడి ప్రజలను తమ ప్రాజెక్టులలో కలుపుకోవడమే కాకుండా వారిని ఎలక్టరల్ ప్రాసెస్ ద్వారా తమ ప్రాజెక్టులలో కీ స్టేక్ హోల్డర్స్ని చేశారు. ఇక అక్కడి నుండి న్యూజిలాండ్ దేశంలో పీస్ అండ్ ప్రోగ్రెస్ మొదలైంది. కానీ మనం ఈ వీడియోని స్టార్ట్ చేసిన టాపిక్ న్యూజిలాండ్ 80% ఎందుకు ఖాళీగా ఉందని కదా, అక్కడికే వస్తున్నా. న్యూజిలాండ్లోని సదరన్ రీజన్ ఖాళీగా ఉండటానికి అసలు కారణం ఈ మొత్తం ప్రాంతంలో నివసించడం, కన్స్ట్రక్షన్ పనులు చేపట్టడం చాలా కష్టం. ఎందుకంటే ఈ ఏరియా అంతా మౌంటైన్ రీజన్. ఈ ప్రాంతంలో మొత్తం ఎత్తైన కొండలు, అంతేకాకుండా నేల అనీవెన్గా ఉండటం వల్ల ఇక్కడ బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే రోడ్స్ లాంటివి కట్టడం కూడా ఇంపాసిబుల్. ఈ కొండల ఈస్టర్న్ సైడ్లో ఉన్న నేల ఇన్ఫర్టైల్ అవ్వటం వల్ల ఇక్కడ ఇరిగేషన్ పనులు చేయటం కూడా చాలా కష్టం. అందువల్ల న్యూజిలాండ్ యొక్క మెజారిటీ పాపులేషన్ నార్దర్న్ ఐలాండ్లోనే నివసిస్తారు. న్యూజిలాండ్లో పాపులేషన్ తక్కువగా ఉండటంతో అక్కడ గవర్నమెంట్ వరల్డ్ వార్ II తర్వాత ఇమిగ్రేషన్ పాలసీ రిలాక్స్ చేశారు. వరల్డ్ వార్ IIకి ముందు నాన్ వైట్ ప్రజలకు న్యూజిలాండ్లోకి ఎంట్రీ ఇచ్చేవారు కాదు. ఈ కారణంగా న్యూజిలాండ్ పాపులేషన్ 1950s వరకు స్తబ్దుగా ఉండేది. ఈ రెస్ట్రిక్షన్స్ తీసేసిన తర్వాత ముఖ్యంగా చైనా, ఫిలిప్పీన్స్, ఇండియా నుండి ప్రజలు ఇక్కడికి వచ్చి స్థిరపడటం మొదలుపెట్టారు. ఆ తర్వాత న్యూజిలాండ్ పాపులేషన్లో అవసరమైన భూమి రావటం మొదలైంది. ఇప్పుడు న్యూజిలాండ్లో 27% ఇమిగ్రెంట్సే ఉన్నారు. ఈ ఇమిగ్రెంట్స్ ఎక్కువగా ఆక్లాండ్ లేక ఆ దగ్గర ప్రాంతాల్లోనే నివసిస్తున్నారు. ప్రపంచంలోనే లీస్ట్ అఫోర్డబుల్ సిటీస్లో ఒకటి ఈ ఆక్లాండ్. ఈ ప్రాబ్లంని అధిగమించడానికి న్యూజిలాండ్ గవర్నమెంట్ ఆక్లాండ్ నుండి 100 కిలోమీటర్ల దూరంలో ఉన్న వైకాటో అనే ప్రాంతంలోకి వలస వెళ్లే వాళ్ళకి $8,000 గ్రాంట్ కూడా ప్రకటించింది. న్యూజిలాండ్ గురించి మనం తెలుసుకోవాల్సిన మరొక ఇంట్రెస్టింగ్ న్యూస్ ఏంటంటే ఇక్కడ అగ్రికల్చర్ ఇండస్ట్రీస్ ఎక్కువగా మీట్ ఎక్స్పోర్ట్ మీదే ఆధారపడి ఉంది. న్యూజిలాండ్లోని నార్దర్న్ ఐలాండ్లో వర్షపాతం ఎక్కువగా ఉండటం వల్ల అక్కడ గడ్డి మొక్కలు ఎక్కువగా పెరుగుతాయి. దానితో గొర్రెలు, మేకలు, పశువుల పెంపకం ఎక్కువగా జరుగుతుంది. న్యూజిలాండ్ పాపులేషన్ 50 లక్షలు ఉంటే ఇక్కడ పశువుల సంఖ్య మాత్రం 3 కోట్లు ఉంటుంది. అందుకనే ప్రపంచంలో మటన్, షీప్ వూల్ ఎక్స్పోర్ట్ చేసే దేశాల్లో నెంబర్ 1 దేశం న్యూజిలాండ్. ఇక్కడ ప్రొడ్యూస్ అయ్యే మీట్లో 95% మీట్ బయటకు ఎక్స్పోర్ట్ అవుతుంది. 2019లో ఎక్స్పోర్ట్ల వల్ల న్యూజిలాండ్ $46 బిలియన్ సంపాదించారు. ఈ ఎకానమీలో మెయిన్ సోర్స్ ఆఫ్ రెవెన్యూ అగ్రికల్చర్ ఎక్స్పోర్ట్ నుండే వస్తుంది. న్యూజిలాండ్ దేశం గురించి ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసుకున్నాం కదా. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.